వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ. ఈరోజు మ్యారీగోల్డ్తో ఇడ్లీకి దోశలకి సరిపడే చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. రెగ్యులర్గా మనం చేసుకునే చట్నీలకి భిన్నంగా వెరైటీగా ఈరోజు మ్యారీగోల్డ్ బిస్కెట్ ఉపయోగించి చట్నీ తయారు చేస్తున్నానండి. రెగ్యులర్గా మనం వేసుకునే పుట్నాల పప్పు, పల్లీలు, పచ్చిమిర్చితో పాటు ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్ని అడిషనల్గా యాడ్ చేసుకోవటమేనండి. మిక్సీ జార్కి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన రీతిలో దాన్ని తయారు చేసుకొని పోపు పెట్టుకోవడమేను. పోపు పెట్టుకొని ఇడ్లీ దోశల్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. పిల్లలకైతే మరీ ముఖ్యంగా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, పోయేదేముంది. నేనైతే ట్రై చేశాను, కానీ మ్యారీగోల్డ్ ఫ్లేవర్ వాసన ఆ స్వీట్నెస్ అయితే బాగా తెలుస్తుంది. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుంది. చిన్నపిల్లలు కదండి, తీయగానే ఇష్టపడతారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇంక ఈ వీడియోలో అయితే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.